బీజేపీలో కొత్త పంచాది బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటం. స్థానిక ఎన్నికల వేళ క్యాడర్లో కలవరం స్పందించని ఇతర పెద్ద నేతలు. పరిణామాలపై ఆరా తీస్తున్న పార్టీ హైకమాండ్. నేడు ఢిల్లీకి రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు పార్టీలోని కుమ్ములాటలు సమస్యగా మారాయి. అధ్యక్ష బాధ్యతల సమయంలోనే పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. తాజాగా ఇద్దరు సీనియర్ బీసీ నేతల మధ్య వివాదం రామచంద్రరావుకు ఇబ్బందిగా మారింది. సోమవారం మంగళవారం రామచంద్రరావు ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు ఇతర పెద్దలను కలవనున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోపక్క కిషన్ రెడ్డి, రాజాసింగ్ వ్యవహారంపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. పార్టీ కొత్త కమిటీపై అధిష్టానంతో రామచంద్రరావు చర్చించే అవకాశం ఉంది. వర్గపూరు లేదని చెప్తారు. ఒక పాట గుర్తొచ్చింది, అభినందనలో ఒక పాట ఉంటుంది చూడరా ఉదయ్ భాయ్, ఒక పాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని ఉంటుంది కదా. ఇది అట్లనే అనిపిస్తలేదు? కరెక్టే కదా. కాషాయ సిద్ధాంతం ఎంత మధురం, ఈ బీజేపీ నాయకులెంత కఠినం. కరెక్టే కదా. పెత్తనాల పోకడలో జరుగుతున్నది క్షీరసాగర మదనం. కరెక్టే కదా. నువ్వు నేను పాట పాడుకోవాలి. రాజా రాజాది రాజాది రాజా పూజ, ఎవడు పూజ చేయాలి వాళ్ళు పాట పాడుకోవాలా? కరెక్టా? ఈ పంచాయతీ ఏంటి? గట్టి పంచాయతీ కాదు, చిల్లర పంచాయతీ. కరెక్టా? అసలు నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, అట్లీస్ట్ కాషాయ సోదరులను అడుగుతున్నా, కట్టర్ హిందుత్వ వాదులను అడుగుతున్నా, ఐడియాలజీ సిద్ధాంత పరులను అడుగుతున్నా. ఇది నష్టం ఎవరికి? నాయకులకా, కార్యకర్తలకా, లేక సిద్ధాంతానిక? ఫస్ట్ ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి కూడా. ఇంకా జర డ్రిల్ డౌన్ చేసిపోతే యాక్చువల్ నష్టం ఎవరికి జరుగుతుంది తెలుసా? ఇద్దరికే. నా దృష్టిలో ఇద్దరికి ఈ నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే, ఫస్ట్ నష్టం కార్యకర్తకు జరుగుతుంది. కార్యకర్తకు జరుగుతుంది. నువ్వు నా బండ్లు ఉన్నావా లేదా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడతాడు. ఇది తారాస్థాయికి ఎప్పుడు పోయింది? ఫస్ట్ చిత్రగుప్తే ఈ పంచాయతీ ఇట్లా జరుగుతున్నది, రచ్చరచ్చ అవుతున్నది అని చెప్పినాం. వెనకటికి ఇన్ఫ్యాక్ట్ ఇది నేను చిత్రగుప్తులో మేము మాట్లాడుతూనే ఉన్నాం. రాజాసింగ్ గారు కూడా దీని మీద గట్టిగానే మాట్లాడారు. పలు నాయకులు కూడా, లోకల్ స్థానిక నాయకులు కూడా టికెట్ల పంపిణీ అప్పుడు మాట్లాడినరు. ఎమ్మెల్సీ టికెట్ల అప్పుడు కూడా పంచాయతీ వచ్చింది. దాని తర్వాత ఈ టికెట్ల కంటే ముందు బండి సంజయ్ గారి అధ్యక్షతన కూడా దీని మీద మన ఎవరు రఘునందన్ రావు గారు కూడా ఒకసారి దీని మీద మాట్లాడినరు. అంటే పెద్దగా పొక్కలే కానీ మాట్లాడినరు. ఇలా గిరీష్ అనేటోడు కొత్తగా మాట్లాడతలేడు. ఇది కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తుంది, నరేటివ్స్ కాదు, మీడియా కాదు. నిన్న ఏబిఎన్లా ఈటల రాజేందర్ మీద మొత్తం దండేసేసింది. ఏమనని, నువ్వే తప్పు, నువ్వే ఇది అని చెప్పి. తప్పు ఎవరిది అని అనేది ఏబిఎన్ డిసైడ్ చేస్తుందా? తప్పు ఎవరు అని చెప్పి చిత్రగుప్తు డిసైడ్ చేస్తుందా? కట్టగట్టనీకి ఉన్నారా? నాయకులై శాసించే స్థాయికి ఎదిగిరంటే ఉదయ్ భాయ్ నువ్వు చెప్పు, వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉండాలి? అంటే ఇంత ప్రజలను మేనేజ్ చేస్తారు అని తెలుస్తేనే కదా వాళ్ళకు ప్రజలు ఇచ్చిండ్రు. అంటే నువ్వు నా బండి ఎక్కితే నా మనిషివి, నీ బండి ఉంటే నా మనిషి కాదు అంటే ఇది ఎట్లయితుంది? ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, ఆయన ఇంటి పేరు ఉంటే నాకు తెలియదు, నేను కారు బండి గురించి మాట్లాడుతున్నా గంతే. సో పంచాయతీ సెటిల్ అవుతుందా? కాదు. కరెక్టా కదా? ఇప్పుడు నేనేమంటా అంటే, బై ఛాన్స్ బీజేపీలో వర్గపోరు లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. హుజూరాబాద్లో మాత్రం నన్ను ఓడగొట్టాలని చూస్తారు, ఆయననే మాట్లాడతాడు. సోషల్ మీడియాలో పోస్టులు షురువు అయిపోతాయి. కౌశిక్ రెడ్డిని కలిసింది ఎవరు? బండి సంజయ్. పుల్ల పెట్టింది ఎవరు? బండి సంజయ్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దీన్ని తారాస్థాయికి లేపింది ఎవరు? ఆయన సహనం కోల్పోయిండు. పేరు తీసుకోకుండానే ఆయన అంటించి పడేసాడు. అంటే నువ్వు 10 మాట్లాడితే మనుషులు ఒక్కళ్ళు మాట్లాడరా? మనం ఆమ్నిప్రెసెంటా? ఇండిస్పెన్సబులా?
ఇక మనం మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడనియొద్దు అనే తత్వమా? కరెక్టా కదా? హుజురాబాద్లో ఎంతవరకు వచ్చిందంటే అన్న, నువ్వు పోయిన వాడికి 20 మంది పట్టుమని 20 మంది బండి సంజయ్ ఎంబర్ ఉంటలేరు. ఇంకా ఎక్కువ మంది ఉంటే మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటున్నారు. ఇక్కడ పాత పంచాయతీ వస్తుంది. పాతలు ఎంతమంది అన్న 1600 ఓటు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మొత్తంలో. మేము 73,000 మెజార్టీ ఇచ్చిన వాళ్ళం కొత్త కార్యకర్తలు. ఇక్కడ కొత్త పాత కార్యకర్త ఫ్లెక్సీలు వేస్తే నీ ఎంత చూస్తామని డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటున్నాడు. నువ్వు ఈటల రాజేందర్ ఫ్లెక్స్ ఎట్లా వేసినావు, నీ అంత చూస్తాం. ఏమనుకుంటున్నావు రాను? ఓట్లు మీవి, సీట్లు మావి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. ఈటల రాజేందర్ ఒక ఆమె మన దాంట్లో పెట్టినాము, పెట్టారు చూసి ఏడ్చింది. ఆమె ఏమంటది, ఈ ఆమెకు సంజయ్ అన్న ఎవరు తెలియదు, ఎవరు తెలియదు, కృష్ణారెడ్డి తెలుసు, ఈటల రాజేందర్ తెలుసు. పోతుంటే అయ్యా నువ్వు పైసలు తీసుకోలేవు, రాజేందర్ మనిషి అని చెప్పినందుకు 100 రూపాయలు ఇవ్వలేదు నీకు, నువ్వు పైసలు వస్తుంటే 100 రూపాయలు తీసుకుంటే అయిపోతున్నాయి కదా రాజేందర్ అన్న మనిషి. అదే ఆమెమన్నది తెలుసు, 500 తీసి మొక్కన మీద కొట్టిన, నాకు రాజేందర్ పైసలు ముఖ్యమని, నాకు రాజేందర్ అనే ముఖ్యమని. అంటే ఇప్పుడు ఎలక్షన్ మెట్రిక్స్ ఇట్లా తీసుకొని చూస్తే, ఎలక్షన్ డేటా తీసి చూడు ఫ్రెండ్స్. హుజూరాబాద్లో అలా ఈటల రాజేందర్ రాకముందు కూడా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులే, కరెక్టా కదా? మన కరీంనగర్ బిడ్డనే. మళ్ళీ హుజూర్ నగర్లో మనం ఏం చేసినాం? హుజూర్ నగర్లో ఓట్ షేర్ ఎప్పుడు పెరిగింది నీకు? సింగిల్ డిజిట్ కాదు, డెసిమల్ డిజిట్లలో ఉన్న ఓట్ షేరు నీకు డబుల్ డిజిట్లు కాకుండా మంచి ఒక గణాంతకమైన విజయం హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు వచ్చినాక వచ్చింది. అంటే ప్రతి నాయకుడికి ఒక స్థానిక బలం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సమరైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బండి సంజయ్, ఇక్కడ ఈటల రాజేందర్. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, సిద్ధాంతపరుడు, సిద్ధాంతాన్ని కైవసం అంటే నింపుకున్నోడు, సిద్ధాంతం కోసం బతికినోడు, చేసిండు. ఆయనకు కూడా పార్టీ ఏం చేసిందో మంచిగానే చేసింది, ఆయన ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఇది ఆయన స్ట్రెంగ్త్. ఉద్యమ నాయకుడు, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఏం నడుస్తుందో అనుభవజ్ఞుడు, 2 సార్ల మంత్రి. అది బలం అవుతుంది. బలగం ఒక్కసారి తోడైతే భారతీయ జనతా పార్టీని ఎవడన్నా తొక్కగలిగే తత్వం ఉంటుందా? ఉండదు. ఈ ఆలోచన ఎవరికి ఉండాలా? మనక విమర్శిస్తున్న మనక, పంచాయతీ చేసుకుంటున్న వాళ్ళకు ఉండాలి. అసలు ఇది ఎవరు మొదలెడుతున్నారు పంచాయతీ అనేది వాళ్ళకు తెలివి ఉండాలి కదా. నేనే నాతోని నేను లేకుంటే అని అంటేనే కదా ప్రాబ్లం. అది ఎవరైనా, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తున్నది? ఉదయ్ కార్యకర్త. పిచ్చెక్కిపోతున్నది ఎవడు? కార్యకర్త. వీళ్ళు మాట్లాడుకొని తర్వాత ఒకటైతే నాకు ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ ఏందనంటే, ఇంత తారాస్థాయి పంచాయతీ అయినాక ఇవాళ పార్లమెంట్ సమావేశంలో ఇద్దరు ముఖాముఖిలు చూసుకోవాలి. ఎంత ఎంబారెసింగ్ ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలు నాయకులను ఎంతో ఓనప్ చేసుకుంటారు. కరెక్టా కదా? ఇప్పటికీ మించిపోయింది ఏమున్నది? అందరం కలిసిపోయి పని చేస్తే ప్రాబ్లం ఏమున్నది? ఆడ మెయిన్ కార్యకర్తల ఇష్యూ ఏంది అంటే, హుజురాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. అమ్మ మేము మీ మంత్రితోటి తిరుగుతున్నాం రాబాయ్, మీ కనీసం మీ లీడర్ అంటేనే హుజురాబాద్కి వస్తలేడు, మల్కాజ్గిరికే ఫిక్స్ అయిపోయాడు. ఆ బీఆర్ఎస్ కార్యకర్తల ఎక్కిరించేతనం బాగా ఫీల్ అయిపోతుంది. ఉదయ్ భాయ్, నాకేమనిపిస్తుంది అంటే, నేను చాలా ఇది భావోద్వేగమై మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు మోతీచూర్ లడ్డు ఇష్టం ఉంటుంది, నీకు కలాకన్ ఇష్టం ఉంటుంది, బట్ స్వీట్ అయితే ఇష్టం కాదు. ఆ స్వీటే కాషాయం, ఆ స్వీటే కాషాయం సిద్ధాంతం. ఆ స్వీట్నెస్సే సంఘ సిద్ధాంతంతో ఊపిరి పోసుకున్న భారతీయ జనతా పార్టీ సిస్టమ్. ఇది స్వీట్నెస్. స్వీట్ వేరే వేరే ఉండొచ్చు, బట్ స్వీట్నెస్ ఒకటే కదా అంట. ఈ స్వీట్నెస్ని మర్చిపోయి స్వీట్ల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు? పిచ్చోళ్ళు కాకపోతే వీళ్ళ మనమా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ నాకు ఒక స్వీట్ ఇష్టం ఉంటుంది, ఉదయ్కి ఒక స్వీట్ ఇష్టం ఉంటుంది, ఓకే, అది నా మనసులో ఉంటుంది, బట్ కామన్ గోల్ ఒకటే. గోల్కొండ కిల్లాల కాషాయ జెండా ఎగురుతుందా లేదా అన్నది కామన్ గోల్. నౌ ఈడ పంచాయతీ ఏందనంటే, రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిండు. అధ్యక్షుడు కాగానే ఇప్పటికీ నేనేమంటా, రాజాసింగ్ అన్న నాకు ఇష్టం ఉన్నా ఆయన రిజైన్ చేసుడు తప్పనంట. ఆయన రిజైన్ చేసేది లేకుండే, కొట్లాడాలి. ఈజ్ అ ఫైటర్, కొట్లాడాలి. ఎందుకంటే వీళ్ళతో విసుగు ఎందుకు? మీకు పోటీ ఎందుకు వస్తారన్నా వీళ్ళు? నువ్వు హిందూ హృదయ సామ్రాట్ నువ్వే, అలా డౌట్ లేదు, నువ్వు రిజైన్ చేసేది లేకుండా. సరే ఒక పంచాయతీ అయింది, సరే ఇప్పుడు అది కాంగన్ అయిపోయింది, టక్మన్ అయిపోయింది. మళ్ళీ ఉన్నోళ్ళు చక్కకున్నారా? లేదు. రామచంద్రరావు గారికి మద్దతు తెలుపుతున్నారా? లేదు. రాగానే ఆయనని ఒక
ఆయనను పని చేయకుండా పరిస్థితులు మొత్తం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన అధ్యక్షతన ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆయన అనేది నాకు నిజంగా ఇది నచ్చలేదు ఫ్రెండ్స్. మనిషికి ఆయన ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలిపినారు, బండి సంజయ్ గారికి మద్దతు తెలిపినారు, కిషన్ రెడ్డి గారికి మద్దతు తెలిపినారు. యావత్ బీజేపీలో ఎక్కడ ఎలక్షన్ అయినా ఇన్ఫ్యాక్ట్ ఏ కార్యకర్తకి ఏమన్నా కేసుల రూపంలో కూడా ఆయన కేసులు వేసి కార్యకర్తలను కాపాడిండు. ఆయన మీ లెక్క మాస్ లీడర్ కాకపోవచ్చు, మీ లెక్క చరిష్మాటిక్ లీడర్ కాకపోవచ్చు, బట్ ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పనిచేసిన, నాకు తెలుసు. నేను ఇలా ఆయనకు జోక్ కొంతమంది మాట్లాడతారు, అరే మొన్నటిదాకా నువ్వు ఆయన జోకినావు ఈయన జోకినావు అంటే నేను ఈయనది జోకినా అందరిది జోక్తా. ఎందుకు జోక్తానంటే నేను జోకర్ కానీ కాదు మీ లెక్క, నాకు లాజిక్ తెలుసు, మ్యాజిక్ని నమ్మనే. నా లాజిక్ ఏంటి తెలుసా? నమస్తే సదా వత్సలే మాతృభూమి, ఇది నా లాజిక్. ఈ లాజిక్ ఎవడన్నా డివేట్ అవుతా అంటే లాగులు ఉడదీస్తా, ఆధారాలు ముంగడ పెట్టి లాగులు ఉడదీస్తా, జిగర్ల దమ్ముంటే కౌంటరీ అని చెప్పి లల్కార్స్తా. అరే నువ్వు మద్దతు తెలిపేది కాకుండా కరెక్టా కదా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు పాపం ఆయననే పోయిందా లేదా ఆయనని సెంటర్ పిలిపించిందా అది సెకండరీ ఇష్యూ. బరాలు అయితే ఢిల్లీ పోయిండు కదా, ఇప్పుడు ఈయనకు సపోర్ట్ ఇస్తే ఈయనతో ప్రాబ్లం, ఈయనకు సపోర్ట్ ఇస్తే ఆయనతో ప్రాబ్లం, కార్యకర్తల పంచాయతీ మళ్ళీ కింద ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఓడిపోతే పార్టీ గెలుస్తుంది. అరే భయ్ నేను అడుగుతున్నా ఒక్కొక్కడిని ఇవ్వాలా, ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయాలరా భయ్, ఎవరైనా తర్వాత విషయం, అది సపోర్ట్ చేయాలా. మేము సపోర్ట్ చేయలే, వెనకటికి చేయలే, తిరగలే, కాళ్ళకి గజ్జెట్లు కట్టుకొని తిరగలే, మా అన్న అని తిరగలే. మళ్ళీ మా అన్న కట్టలు కట్టలేకపోతేనే కదా మేము మాట్లాడుతూ షురూ చేసినాం. అదే కదా గొప్పతనం. కాంగ్రెస్కి మనకున్న తేడా గదే కదా, కార్యకర్తల పార్టీ అని చెప్పి మాట్లాడతాం కదా, కార్యకర్తలే ఓనర్లు ఈ పార్టీకి అని చెప్పి గర్విస్తాం కదా. మళ్ళీ ఏడికి మీ ఆలోచన ఆచరణ కాడికి వచ్చేసరికి వర్గపోరు ఎందుకు వస్తున్నది? కోన్కిస్కా కొట్టంగాడు నిన్న మొన్న వచ్చినోడు మాట్లాడతాడు కొన్ని విషయాలు. అసలు పంచాయతీ నేను ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్ మాట్లాడుకుంటా పోయినా అనుకోండి, తలకాయలు ఎడ పెట్టుకుంటారో తెలియదు. అరే నువ్వు కొత్త అధ్యక్షుడికి మద్దతు తెలుపుతావా? 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారా, 40 లక్షల మంది ఓటర్లు, 40 లక్షల మంది కార్యకర్తలు, వాళ్ళకేం సమాధానం చెప్తావు తెలంగాణలో? మళ్ళీ కొత్త ఓటర్లకు ఏం చూపిస్తున్నావు? నీ సిద్ధాంతం ఎట్లా అట్రాక్ట్ చేస్తావు? నీ సిద్ధాంతం ఆడ ప్రజా సమస్యల మీద పోరాడు రానంటే గీడ కొట్లాడుకొని వస్తారు అందరు. బీసీ బిల్లు మీద ఎవడన్నా మాడుతుండా, హైడ్రా మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా, ఫీ రియంబర్స్మెంట్ మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా, స్కూల్ ఫీజుల మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా, ప్రజా సమస్యల మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా, రైతు భరోసాల మీద మాట్లాడుతున్నాడా, రైతు ఆత్మహత్యల మీద మాట్లాడుతున్నాడా, బనక చెర్ల మీద మాట్లాడుతున్నారా, నీళ్ళ సమస్యల మీద మాట్లాడుతున్నారా, నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడుతున్నారా? ఇది కదా కావాల్సింది మనకు. ఐకమత్యం అంటే ఇది కదా. నువ్వు 4 గోడల మధ్యలో 4 గోడల మధ్యలో పంచాయతీ ఇప్పుడు ఎవడు తీసుకోపోయాడు బయటికి, ఎవడు తీసుకొచ్చిండు చెప్పురు ఫ్రెండ్స్? ఓళ్ళు తీసుకోపోయారు, ఎవరు తీసుకువచ్చారు చెప్పురు మీరు?